తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వరుస చేరికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరే వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. గోకవరం మండలంలోని తండకొండ గ్రామంలో ఇప్పటికీ 3 దఫాలు జాయినింగ్ జరిగాయి. ప్రారంభంలో మాజీ ఎంపీపీ డివి సూర్యనారాయణ పార్టీలో చేరగా అనంతరం మరో 2 దఫా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో రైతాంగ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆరోపించారు. ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాడు అని చెప్పేశారు. దురదృష్టం ఏంటంటే గెలిచి ప్రమాణ స్వీకారం చేసి కిందకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ 2024లో నేను ఎలా గెలవాలి, దానికి ఏ రకంగా ఒక ఓట్ బ్యాంకుని తయారు చేసుకోవాలి, ఈ రాష్ట్రం ఏమైపోయినా, వ్యవస్థలు ఏమైపోయినా నా సీటు పదిలంగా ఉండాలి, దానికి నేనేం చేసుకోవాలని ఆలోచన చేసేది తప్పించి ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఈ సమయంతో ఆలోచన చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవడైనా ఈ రాష్ట్రంలో